ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఐ థింక్ బేసిక్స్ అన్నీ గూడా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. ఇప్పటి నుంచి సినారియో బేస్డ్ అనేది వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే, మనం షేర్ పాయింట్ సైట్‌లో ఫోల్డర్స్ క్రియేట్ చేయటం, అలానే వన్ డ్రైవ్ బిజినెస్‌లో గూడా ఫైల్స్ క్రియేట్ చేయడం ఎలా చేయాలి ఏంటి అనేది విత్ టైమ్ స్టాంప్. అంటే మనం ఫ్లోని మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా సరే, టైమ్ స్టాంప్ యాడ్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇష్యూ రాదనమాట. అది ఏంటి అనేది కూడా ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, నేనిక్కడ ఫ్లో క్రియేట్ చేస్తున్నాను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రన్ అవుతుంది. సో, మనకి ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో కావాలి. అండ్ స్కిప్ చేద్దాం. ఎందుకంటే బేసిక్స్ ఆల్రెడీ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసాం కాబట్టి, సో, ఈటి గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. సో, మాన్యువల్లీ ట్రిగ్గర్ ఏ ఫ్లో. సో, మీరు ఫస్ట్ ఫ్లోకి పేరివ్వండి. సో, ఫైల్ క్రియేషన్. ఓకే. సో, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత మనం ఇప్పుడేం చేస్తున్నామంటే, మనకి షేర్ పాయింట్ సైట్‌లో ఒక లిస్ట్ ఉందనమాట. ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ పుల్ చేసి, ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఆ టేబుల్‌లో ఉన్న అవుట్‌పుట్‌ని షేర్ పాయింట్ ఫోల్డర్‌లో ఒక ఫైల్ కింద క్రియేట్ చేయటం, అలానే ఈమెయిల్‌కి అటాచ్‌మెంట్‌గా పంపించటం, అండ్ వన్ డ్రైవ్ బిజినెస్‌లో కూడా ఒక అటాచ్‌మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనేది మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేనేం చేస్తానంటే షేర్ పాయింట్ నుంచి గెట్ ఐటెమ్స్ తీసుకొస్తాను. ఓకే. షేర్ పాయింట్. సో, మీరు బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటిదాకా చెప్పినవి కూడా బేసిక్స్ అయి ఒకటి రెండుసార్లు చూడండి. ఓకే. గెట్ ఐటెమ్స్ ఏం చేస్తుందంటే మీరేదైతే లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా పుల్ చేస్తుందనమాట. ఫస్ట్ మనం ఏ సైట్ నుంచి లిస్ట్ అనేది పుల్ చేస్తున్నామో స్పెసిఫై చేయాలా. నాకొచ్చేసరికి సేల్స్ సైట్ ఉంది. దాని తర్వాత లిస్ట్ నేమ్ ఏంటిది మనకిక్కడ టెస్ట్ మీన్ టెంపో డేటా ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి రన్ చేస్తే అవుట్‌పుట్ వస్తుంది కదా! ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఏదైతే మనకు అవుట్‌పుట్ వస్తుందో, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాం. దానికోసం నేనేం చేస్తానంటే, సో, లైక్ సీఎస్‌వి టేబుల్ ఉంది కదా! అది తీసుకుంటాననమాట. సో, డేటా ఆపరేషన్‌లో డేటా ఆపరేషన్స్ క్రియేట్ సీఎస్‌వి టేబుల్ ఉంది కదా! ఇది తీసుకుంటాను. అయితే దీనికి ఇన్‌పుట్ వచ్చేసరికి ప్రీవియస్‌గా ఏదైతే మనకి అవుట్‌పుట్ వస్తుందో అంటే గెట్ ఐటెమ్స్ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఈ కేస్‌లో ఏందంటే వాల్యూ అనేది ఇన్‌పుట్‌గా ఇస్తున్నాను. అలానే మనకి సో, కాలమ్స్ అనేది కొన్ని మాత్రమే తీసుకుంటాను. అంటే అన్ని కాలమ్స్ వద్దు. నాకు కొన్ని కాలమ్స్ మాత్రమే తీసుకుంటాను. దానికోసం ఈఎంపీ ఐడీ. సో, ఇయన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్‌లో చాలా డీటెయిల్‌గా చెప్పా గైస్. సో, దయచేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. ఎంప్లాయీ ఐడీ. సో, అలానే సో, ఈఎంపీ నేమ్. సో, ఐటమ్. సో, ఇది ఎందుకు రాయాలి ఏంటనేది సో, ప్రీవియస్ క్లాస్‌లో చెప్పా కదా! ఎంప్లాయీ నేమ్ అలానే టైటిల్. టైటిల్. సో, ఐటమ్. ఓకే. సో, ఇలా నేనేంటంటే సీఎస్‌వి టేబుల్ తీసుకొని ఇక్కడ వాల్యూ అనేది ఇన్‌పుట్‌గా ఇచ్చి అక్కడి నుంచి మనకు కావాల్సిన కాలమ్స్ అనేది పుల్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. అసలు వర్క్ అవుతుందో లేదో దాన్ని బట్టి మనం ఫర్దర్‌గా ఏమన్నా ఉంటే చెక్ చేద్దాం. ఓకే. సో, సేవ్ చేశాను. రన్ చేస్తాను. మాన్యువల్లీ టెస్ట్. సో, కంటిన్యూ రన్ ఫ్లో డన్. ఓకే. మనకి ఫ్లో అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చు. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, టైటిల్. ఓకే. సో, మీరు అవుట్‌పుట్ కూడా చూడొచ్చనమాట. ఇలా ఉంటుంది.
కాకపోతే ఇక్కడ చూస్తే మీకు టేబుల్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని నేను షేర్ పాయింట్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, వన్ డ్రైవ్ బిజినెస్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, అలానే అవుట్లుక్ యాజ్ అన్ అటాచ్మెంట్ కూడా పంపిస్తాను అనమాట. అంటే సో డిఫరెంట్ ఏరియాస్లో కూడా మనం ఈ యాక్షన్ అనేది ఎలా పర్ఫామ్ చేయొచ్చు ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ షేర్ పాయింట్. సో క్రియేట్ ఫైల్ యాక్షన్ తీసుకున్నా, క్రియేట్ ఫైల్. ఓకే, దాట్స్ ఇట్ గైస్. నేను షేర్ పాయింట్ లో క్రియేట్ ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే సైట్ అడ్రస్, ఏ ఫోల్డర్ లో మీరు స్టోర్ చేస్తున్నారు, ఫైల్ నేమ్ ఏంటిది, ఫైల్ కంటెంట్. ఓకే, సో ఫస్ట్ సైట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది సైట్ అన్నమాట. అలానే ఎక్కడ స్పెసిఫై చేస్తున్న షేర్ డాక్యుమెంట్ లో డెమో ఫోల్డర్ ఇన్ఫో. ఓకే, సో మీకు చూపిస్తాను. సేల్స్ సైట్ లో సో లోడ్ అవుతుంది. డాక్యుమెంట్స్ లో డెమో ఫోల్డర్ ఇన్ఫోలో. సో ఈ ఫోల్డర్లో నేనైతే ఫైల్ అనేది స్టోర్ చేస్తాను. చూడొచ్చు ఇక్కడ డెమో ఫోల్డర్ ఇన్ఫో అండ్ ఫైల్ నేమ్ వచ్చేసరికి నేనేం తీసుకుంటానంటే ఇక్కడ చూడండి. సో నేను ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని ఫంక్షన్స్ లైక్ లాజికల్, స్ట్రింగ్, డేట్ టైమ్, కన్వర్షన్, కలెక్షన్, మ్యాథ్, ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా చెప్పారు. అవన్నీ కంబైన్ చేస్తే మనం రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ అనేది డైనమిక్ గా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సో ఏదైతే మనకి టైం స్టాంప్ ఉందో ఆ వచ్చిన టైం స్టాంప్ ని యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేసి దాన్ని ఈ ఫార్మాట్ లో స్పెసిఫై చేసి డాట్ సిఎస్వి ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట బై యూసింగ్ కన్కాట్ అనే ఫంక్షన్. సో మనకి ఇప్పుడు ఫైల్ నేమ్ ఎలా వస్తుందంటే ఎంప్లాయీ అండర్ స్కోర్ ఇప్పుడు 2025 10 ఇవాళ ఎన్నో తారీఖు 18 అండ్ సో 17 సంథింగ్ ఇలా వస్తుంది డాట్ సిఎస్ ఇలా వస్తుంది గైస్ ఫైల్ నేమ్. ఓకే, సో అంటే మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనం టైం స్టాంప్ లేకపోతే మళ్ళీ ఫైల్ ఉంటుంది కదా, అప్పుడు ఫెయిల్ అవుతుంది. అదే టైం స్టాంప్ ఉందనుకోండి, మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సరే మనకి ఎటువంటి ఇష్యూ రాదనమాట. సో దానికోసం సో టైం క్యాట్ ఇది జస్ట్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఎక్స్ప్రెషన్స్, దట్స్ ఇట్. సో ఫైల్ కంటెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని దీనికి ఫైల్ కంటెంట్ కి ఇన్పుట్ ఇస్తాం. దట్స్ ఇట్ గైస్, చూసారు కదా. సో క్రియేట్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే దాని తర్వాత వన్ డ్రైవ్ బిజినెస్. ఓకే, వన్ డ్రైవ్ బిజినెస్. సో వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్ కదా, ఇక్కడ కూడా క్రియేట్ ఫైల్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఫోల్డర్ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. రూట్ ఫోల్డర్ లో ఓకే సేల్స్ ఇన్ఫర్మేషన్. సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో షేర్లో సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఇక్కడ. సో మై ఫైల్స్ లో సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో నేనైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ ఇందాకది ఏదైతే ఉందో ఓకే, సో ఫైల్ కంటెంట్. సో చెప్పేది ఒకటి తెలిస్తే మనం ఈజీగా అన్నీ కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు షేర్ పాయింట్ లో క్రియేట్ చేస్తున్నాం, అలానే సో వన్ డ్రైవ్ లో చేస్తున్నాం. ఇప్పుడు నేనేంటంటే సో అవుట్లుక్ యాజ్ అన్ అటాచ్మెంట్ కూడా పంపిస్తాను అనమాట. అవుట్లుక్, సో సెండ్ అన్ ఈమెయిల్ యాక్షన్, సెండ్ అన్ ఈమెయిల్ యాక్షన్. ఇక్కడ పేర్లు మార్చండి. సో కావాలంటే సో నేను పేర్లు మారుస్తానండి. షేర్ పాయింట్ ఫైల్ క్రియేషన్ అండ్ వన్ డ్రైవ్ ఫైల్ క్రియేషన్. ఇక్కడ కూడా అలర్ట్, ఈమెయిల్ నోటిఫికేషన్, నోటిఫికేషన్ విత్ అటాచ్మెంట్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఎవరో పంపించాలి. ఓకే, నేను సో ఒక యూజర్ పంపిస్తాను.
సో దాని తర్వాత సబ్జెక్ట్, సో సేల్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో దాని తర్వాత బాడీ, హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్, అంటే ఇవన్నీ రాయాలని కాదు బట్ ఇట్స్ గుడ్ టు రైట్ రైట్. సో ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ సేల్స్ రిపోర్ట్, సేల్స్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్, సేల్స్ టీమ్. దట్స్ ఇట్ గైస్. ఓకే, సో నేను ఈమెయిల్ యాక్టివిటీ తీసుకొని ఇక్కడ ఎవరికి పంపించాలా అండ్ సబ్జెక్ట్ ఏంటి, బాడీ ఏంటి, దాని తర్వాత మనకి ఇక్కడ సో మెయిన్గా అటాచ్మెంట్ నేమ్ ఏంటి. ఓకే, సో అటాచ్మెంట్ నేమ్ నథింగ్ బట్ సో ఫైల్ నేమ్. దాని తర్వాత అటాచ్మెంట్ కంటెంట్ ఏంటంటే సో అవుట్. దట్స్ ఇట్ గైస్. చూస్తారు కదా, సో అటాచ్మెంట్ నేమ్ అండ్ సో అటాచ్మెంట్ కంటెంట్ అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో షేర్ పాయింట్లో క్రియేట్ చేస్తున్నాం, వన్ డ్రైవ్లో క్రియేట్ చేస్తున్నాం, అలానే ఈమెయిల్కి అటాచ్మెంట్ తీసుకొస్తున్నాం అండ్ సిఎస్వి టేబుల్ క్రియేషన్, గేట్ ఐటమ్స్, అంటే మల్టిపుల్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వెరీ బేసిక్స్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఈ గెట్ ఐటమ్స్ని కూడా ఎలా ఫిల్టర్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనకి ఇలా వస్తుంది కదా, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో. So, చూడండి అన్నీ కూడా సైన్ ఇన్. ఓకే, షేర్ పాయింట్, వన్ డ్రైవ్ బిజినెస్, అవుట్లుక్ యాక్టివిటీ. ఓకే, కంటిన్యూ, రన్ ఫ్లో, డన్. ఓకే, సో మనకి ఫ్లో అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో చూస్తారా ఇప్పుడే మనకి సో 2025 10/18/09 అండ్ సో మూడు చూసుకోవచ్చు. సారీ ఇదే, ఓకే 18, సో 16 సంథింగ్, ఏ ఫ్యూ సెకండ్స్. ఓకే, మీరు ఇక్కడ టైం స్టాంప్ చూసుకోవచ్చు ఎస్టర్డే, బట్ ఇది వచ్చేసరికి ఇప్పుడే క్రియేట్ అయింది. అలానే సో ఇక్కడ కూడా చూద్దాం. హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ సేల్స్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అటాచ్మెంట్ రూమ్. ఓకే, సో కావాలంటే వెరిఫై చేద్దాం ప్రతిదీ కూడా. చూస్తారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, టైటిల్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఏదైతే వచ్చిందో అటాచ్మెంట్ లోడ్ అవుతుంది. ఓకే, చూస్తారు కదా, కాకపోతే ఇది యూ మోడ్లో ఉంటుంది, మీరు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సో దాని తర్వాత షేర్ పాయింట్ కదా, చూడండి ఇక్కడ షేర్ పాయింట్ లో సో ఎస్టర్డే ఉంది, బట్ ఇది వచ్చేసరికి ఫ్యూ సెకండ్స్ అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఇది కూడా ఒక ఇచ్చేద్దాం. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ కూడా మనకి డేటా వచ్చింది అండ్ ఇది యూ మోడ్ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో ఇలా ఏంటంటే మనం రకరకాలుగా కూడా ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అర్థమైంది కదా, అంటే మల్టిపుల్ యాక్షన్స్ అంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అందరూ చేస్తారని నేను చేయనని చెప్పను, కానీ అంటే ఇది తెలుసుకుంటే మనకి ఇంకొంచెం కాంప్లికేటెడ్ సినారీస్ అయితే ఉంటాయి అనమాట. వాటి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తెలిసినాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకోసారి కూడా రన్ చేద్దాం. లెట్స్ సీ దట్ టెస్ట్ రన్ ఫ్లో డన్, లోడ్ అవుతుంది. ఇమ్మీడియట్. ఓకే, సో ఎటువంటి డిలే అయితే ఉండదు అనమాట. ఇదేమో 56, ఇదేమో 59కి వచ్చింది అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎందుకు వచ్చిందంటే మన షేర్ పాయింట్లో ఏదైనా ఫైల్ అంటే వేరే ఫ్లో ఒకటి డిజైన్ చేసినాం అనమాట. సో మీరు షేర్ పాయింట్లో ఫైల్ క్రియేట్ చేస్తే ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది అందువల్ల అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అన్నమాట.
ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే సో మీరు జనరల్‌గా ఏదన్నా సో ఒక షేర్ పాయింట్‌లో ఫైల్ క్రియేట్ చేసినా, లేపోతే ఈమెయిల్ రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు షేర్ పాయింట్‌లో ఏదన్నా ఒక డాక్యుమెంట్, ఒక ఫైల్ క్రియేట్ చేశారు గైస్. ఇమ్మీడియేట్‌గా మనకి ఈమెయిల్ యాక్టివిటీ పెట్టుకుంటే సరిపోతుంది గదా! అలానే వన్ డ్రైవ్‌లో కావచ్చు, లేతే డిలీట్ చేయొచ్చు, ఏదైనా అప్డేట్ చేస్తే ఇలా రకరకాల డిఫరెంట్ యూజ్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను వన్ బై వన్. బట్ మేక్ షూర్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే. అయి తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా ఎలాంటి కాంప్లికేటెడ్ ఫ్లో ఉన్నా సరే మనం అట్‌లీస్ట్ ఎర్రర్స్ వస్తాయా? రావా? సెకండరీ అనమాట. మనం అర్థం చేసుకొని దాన్ని చేయడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక సినారియో అయితే నేను డిస్కస్ చేస్తాను. సో, ఇది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే నన్ను స్ట్రెయిట్ అవే అడగండి. నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకే. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.